ఎవరు కావాలండి? గంగ కోసం వచ్చాం, పిలవండి. ఏమ్మా, గంగ అంటే ఎవరు? సమాధానం చెప్పరేంటమ్మా? ఎవరు గంగ? నేనే సార్. సార్, ఐఎమ్ శివ, న్యూరో సర్జన్ని. మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారో, నా మరదల గురించి ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? చూడండి డాక్టర్ గారు, 10 నిమిషాలు టైం ఇస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి. ఏమ్మా గంగా, నీకు ప్రేమ్ తెలుసా? అదేనమ్మా, ఎంపీ ధనుంజయ్ గారి ఒక్కగానొక్క కొడుకు ప్రేమ్ తెలుసా? ఏంటేసే గారు, ఎవరో అబ్బాయి గురించి మా అమ్మాయిని అడుగుతున్నారేంటి? మేడం, కంగారు పడకండి. మీ అమ్మాయికి తెలుసున్న అబ్బాయి గురించి అడుగుతున్నాను. గంగా, ప్రేమ్ తెలుసా లేదా? సార్, మొదటిసారి పోలీసులు ఇంటికి రావడం చూసి తను భయపడుతోంది. మీరింకా భయపెడుతున్నారు. మేడం, నేను చాలా మర్యాదగా అడుగుతున్నాను. మేం మా పద్ధతిలో అడిగితే మీరస్సలు తట్టుకోలేరు. చివరిసారి అడుగుతున్నా గంగా, ప్రేమ్ తెలుసా లేదా? తెలుసు సార్. బిడ్డా, ప్రేమంటే మొన్న మన ఇంటికి వచ్చిన అబ్బాయేనా? ఆ కుర్రాడు మాకు తెలుసేసే గారు. మొన్న క్యాంప్లో మా అమ్మాయి జారి పడబోతుంటే తనే కాపాడాడంట. ఇంటికొస్తే కాఫీ కూడా ఇచ్చాను. ఇంతకీ అతనికి ఏమైంది? ఎందుకు అతని గురించి అడుగుతున్నారు? అతను కనబడ్డం లేదు. కనపడ్డం లేదా? ఏమయ్యాడు? ఆపండి మీ నటన. ప్రేమ్ కనిపించకుండా పోవడానికి ఈ గంగకు సంబంధం ఉందని మా అనుమానం. మాకు తెలిసింది, ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అదేంటి సార్, ఆ అబ్బాయి ఎవరో కనిపించకుండా పోవడానికి మా గంగకి సంబంధం ఏంటి? నేను ఇప్పుడే మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను. మీరెవరితోనైనా మాట్లాడుకోండి. కనపడకుండా పోయింది ఎంపీ ధనుంజయ్ గారి అబ్బాయి. ఐజీ గారి దగ్గర నుంచి హోంగార్డ్ దాకా అందరం టెన్షన్లో ఉన్నాం. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. గంగా, చివరిసారిగా నువ్వు ప్రేమను ఎప్పుడు చూసావు? మా ఇంటికి వచ్చినప్పుడు చూసాం, మళ్ళీ చూడలేదు. కరెక్టేనా? ఎందుకండి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? మేము చెప్పేదంతా నిజమే. ప్రేమ్ చివరిసారిగా కాల్ చేసింది గంగకే. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. సో గంగకి ప్రేమ్ మిస్సింగ్ కి ఏదో సంబంధం ఉంది. గంగా, నిజం చెప్తావా లేదా? ఏంటి సార్ ఇది? ఫోన్లో లాస్ట్ కాల్ ఉంటే ఆ అబ్బాయి మిస్సింగ్కి మా గంగకి సంబంధం ఉన్నట్లేనా? ఉన్నట్లే. ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్ సిగ్నల్ మీ ఇంటి దగ్గరకు వచ్చాకే ఆగింది. ఆ తర్వాత నుంచి ఫోన్ పనిచేయడం లేదు. సార్, అతను మా ఇంటి ముందు నుంచి వెళ్ళుండొచ్చు. అప్పుడు మీకు సిగ్నల్స్ చూపించుండొచ్చు.